ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా జడ్జి గారిని? మీరు ఇన్ని రోజులు జైల్లో పెట్టి, ఇప్పుడు రజనీ గారు అంటున్నారు కదా మీరు ఏం చేస్తారో చేయండి అని. నేను అంటున్నా, ఇప్పుడు ఆమె కూడా ఒక అడ్వకేటే. ఎవరైనా జడ్జిలను ఎవరినైనా మేనేజ్ చేయగలమా? వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? ఇప్పుడు 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే కేసులో ఒక్కొక్కసారి ఒక్కొక్క జడ్జి గారు అరెస్ట్ అని చెప్పచ్చు, జ్యుడిషియల్ రిమాండ్ కు చెప్పచ్చు, లేదంటే 41 నోటీస్ ఇచ్చి మీరు విచారించాలని చెప్పచ్చు. ఇది ఎవరెవరి ప్రెరాగేటివ్ అండి. ఇది వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్ మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఒకే కేసులో హైకోర్టు ఒక రకంగా వ్యాఖ్యానిస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టు ఒక రకంగా వ్యాఖ్యానిస్తుంది, అదే సుప్రీం కోర్టు ఇంకో రకంగా వ్యాఖ్యానిస్తుంది. సరే, ఇంకెవరున్నారండి? కాదు, ఇదంతా రెడ్ బుక్ మహత్యం అంటున్నారు. ఇంకా ఎవరున్నారా లిస్ట్ లోని? ఏం లేదా? ఏమండి, ఎవరి మీద మాకైతే ఇబ్బంది లేదు. మేమైతే ఎవరి మీద కక్ష సాధన ధోరణిలో పోవాలనుకోలేము. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ తెలుగుదేశాన్ని లేదంటే జనసేన పార్టీని కూకటి వేలతో పెకిలించాలనే పరిస్థితి మాకు అవసరం లేదు. ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఫాదర్ హయాం నుంచి కావచ్చు, వాళ్ళ రాజకీయాలు వేరంటివి. అవి హత్యా రాజకీయాలు, నేరమయ్య రాజకీయాలు, కుట్రతో కూడిన రాజకీయాలండి. కాబట్టి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీని కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు, వారి అధినేతలు కావచ్చు, కూకటి వేలతో పెకిలించాలా? పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి ఈ 2 పార్టీలను మనము పూర్తిగా అదృశ్యం చేయాలా? పూర్తిగా పక్కన పెట్టాలనే ఒక 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 దాని ఏమంటే ఒక జనసేన పార్టీ మీద అంత కక్ష లేదులేండి. ఏమండి, ఒక జనసేన పార్టీని కూకటి వేళ్లతో కదిలించలేరు కానీ అంత కక్ష ఎవరికి ఉండదులేండి. ఏమండి, అది ఇప్పుడు మీరు ఏ పక్క ఉన్నారో ఏ పక్క మాట్లాడతారో దేవుడి ఇరుక. రజనీ గారు, మీరు ఒక్కొక్కసారి జనసేన గురించి మాట్లాడతారు, ఒకసారి వైసీపీ గురించి మాట్లాడతారు. అసలు మీరు మాడే మాటల్లో మర్మం ఏంటో, మీరు ఎవరి తరపున మాట్లాడతారో ఆ దేవుడికి ఇరుక. మొన్న ఆ మధ్యలో మీది ఒకటి చూసా నేను. ఇప్పుడు ఏమంటే ఫ్లెక్సీ వ్యవహారం, ఏమంటే వర్మ గారు ఒక్క మాట మాట్లాడతా నేను. ఇప్పుడు రజనీ గారు అంటున్నారు కదా ఫ్లెక్సీ వ్యవహారం అని. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన అక్కడ ఏదో ప్రాయశ్చిత హోమం అని తిరుపతిలో హోమం చేశారు. ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ సమస్య. అక్కడ కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి ప్రాయశ్చిత హోమాలు చేసేలేని తప్పు ఇక్కడ ఎవరో తెలుగుదేశం అభిమానులు పెట్టడం వల్ల ఏం నష్టమో నాకైతే అర్థం కావాలా. ఇప్పుడు ఫ్లెక్సీలు అనేది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఏ నగరంలో అయినా కొన్ని వందలు ఉంటాయండి ఫ్లెక్సీలు. ఎవరు ఏ ఫ్లెక్సీ తెలిపి ఎవడు గొడవ చేయాల? మరి అంబటి రాంబాబు